నాకు బాగా కలిసి ఇంట్లో లేనిపోని చిచ్చు పుట్టిస్తున్నారు. ఈ మాత్రమైనా నువ్వు కరెక్ట్ గానే మాట్లాడతావు, కానీ ప్యాడ్లా ఉంటుంది. అక్కడ గాజు ముక్కలు ఉంటాయి, ఇనప ముక్కలు ఉంటాయి, సూదులు మా అత్త పేరు ఈ కార్ కూడా నచ్చదేమో. దాని పేరెత్తితేనే మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తారా? కార్ కండిషన్ లో ఉందో లేదో చెక్. ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్దాం పదా. దిగు ఫస్ట్. అక్కడేదో ఆటో ఉంది. ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను. ఈ ప్రయత్నం తగిలేలా చేయి తల్లి. అదే ఇవాల్టి సంపాదన రేపటి కోసమే కదా. ఎవరైనా బ్రతికి కావాలి, వస్తావా? ఎక్కండి. వంటగా ఉంది. ఎందుకక్క? ఎందుకు వెళ్ళిపోయాడు కదా, అందుకు. అది కవి గారి డెసిషన్. కంపెనీలో కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడు, నా మొగుడిని కవి గారి ఇంటికి ఎందుకు రాలేదనేది ఇప్పటికీ నీకు అర్థం కాలేదా అక్క? ఎందుకు అర్థం కాలేదు? మాటలు పడ్డం ఇష్టం లేకే ఇంటికి రాలేదు. అందువల్ల కళ్యాణ్ ఉండుంటే ఇంట్లో ఇన్ని గొడవలు జరిగేవే కాదు. పెట్టుకొని నడపొచ్చుగా. సారీ అండి. వదిలే అక్క, ఇక నుంచి చూసుకుని నడుపు. ఇంటికి దగ్గరలోనే మీ కవి మహా పిరుకోడే. ఎందుకక్క ఇవాళ? పాపం అప్పు కూడా ఇబ్బంది పడాలి. అప్పుని నీకే ఎక్కువ విలువిచ్చాడు కదే. అలాంటిది నువ్వెందుకు ఈ విషయంలో జోక్యం చేసుకో? బ్రతికి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళినవాడు నేను తిరిగి రమ్మంటే మాత్రం నాకు బాగా ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినాలి. నువ్వు డబ్బులు ఇచ్చేసి వచ్చి. నిజంగా దేవుడే నిర్ణయించాడు వదినా. ఇంత నన్ను నేనే ఉలితో చెక్కుకుని విస్తరించిపోతా. భావుకతపు హంగులన్నీ చిటికెన వేలితో గోవర్ధనగిరినెత్తి గొడుగులా పట్టు వాయుపుత్రుడులా సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటా నిలబడను. శోకమూర్తిలా ఎప్పటికీ కనపడను. కవిగారు, మీకు మీరే అన్వయించుకోవలసిన సమయం వచ్చింది. ప్రయత్నం మంచిదే. ముందు బ్రతకడం నిలకడం కూడా ముఖ్యమే. ఈ దారి మీ గమ్యాన్ని చేర్చలేదు కండి. ఎర్లీ మార్నింగ్ మా పెట్రోలింగ్ వ్యాన్ వాళ్ళు బయటపడింది.